ఏది నిదానించి కనుగొంటమో. ఈ పదం కూడా చాలా ముఖ్యమైనది. నిదానించి అంటే చూసారా, అంటే మేము ఏదో తొందరపాటులోనో, తెలియనితనంలోనో, మాకు నచ్చో, ఇదేదో మాకు లాభకరంగా ఉంటది, బ్రతుకు తెరువు ఉంటదనో మేము వచ్చేది ఇందులోకి. నిదానించి కనుగొంటిమో అన్నప్పుడు ఎక్కడ ప్రారంభించారంటే బాప్తీసం ఇచ్చి యోహాను దగ్గర ప్రారంభమైంది వీళ్ళ జీవితాలు. యెహోవా మార్గమును సరళము చేయవాడు బాప్తీసం ఇచ్చి యోహాను అయితే ఆయన శిష్యులు వీళ్ళు. ఇప్పుడు ఆ యోహాను నుండి వీళ్ళు ఏదైతే మెస్సియా గురించి నేర్చుకున్నారు, రాబోచున్న వాడి గురించి నేర్చుకున్నారు, వీళ్ళందరూ కనిపెడుతూ ఉన్నారు. నేను ఎప్పుడు వస్తాడా, ఏ క్షణంలో వస్తాడు. ఆయన వచ్చినప్పుడు వెంటనే యోహాను ఏం చేశాడు, ఇదిగో లోక పాపం మోసుకొని పో గొర్రెపిల్లని చూపించాడు. చూపించగానే వీళ్ళందరూ కూడా ప్రభువుని వెంబడించేశారు. అంటే ప్రభువు వాళ్ళకి మానవునిగా ప్రత్యక్షము కాకముందటి నుండి కూడా వాళ్ళు ప్రభువును గూర్చిన సంగతులు విశ్వాసమును బట్టి, యోహాను బాప్తీసం ఇచ్చి యోహాను ప్రకటిస్తున్న బోధన బట్టి వాళ్ళు కనుగొంటూ మొదలుపెట్టి, అది వాళ్ళ కంటికి యోహాను అంటే బాప్తీసం ఇచ్చి యోహాను చూపించినప్పుడు వాళ్ళు వెంటనే విశ్వసించి ఆయన వెంట వెళ్ళిపోయారు, క్రీస్తు వెంట. ఇలా క్రీస్తు వెంట వెళ్ళిపోయిన వాళ్ళు అక్కడ నుండి క్రీస్తుని వాళ్ళు పరిశీలన చేయడం మొదలుపెట్టారు. 3.5 సంవత్సరాల్లో యేసు ప్రభు మినిస్ట్రీ సమయం కాలం అది. ఆ 3.5 సంవత్సరాల ఆదిలో వాళ్ళకి ఏవైనా అపోహలు ఉంటే, లేకపోతే ఏమైనా సందేహాలు వాళ్ళు తీర్చుకోవాలనుకున్న ఉద్దేశంతో ఆయన వైపు చూచుంటే, చివరికి వచ్చేసేవాడికి వాళ్ళకి ఏ సందేహం లేదు. అసలు ప్రభు మెస్సయ్య కాదు అన్న సంగతే వాళ్ళకి లేదు. ప్రభు దేవుడు కాదు అన్న సంగతే వాళ్ళలో లేదు. ఈ ప్రభువు రక్షణ ఇవ్వటానికి శరీరధారుడిగా వచ్చాడు, పరిశుద్ధాత్మ వలన మరీ గర్భంలో జన్మించిన వాడు, తండ్రి చేత పంపబడిన వాడు, దైవ సమానుడు. ఈ 8 విషయాల్లో కూడా వీళ్ళు 3.5 సంవత్సరాల యేసు ప్రభు మినిస్ట్రీ కాలం ముగిసే టైంకి వాళ్ళకి ఏ అనుమానం లేదు. అందుకే తోమా కూడా ఏమన్నాడంటే ఆఖరి, అంటే ప్రభు అప్పటికి పునరుత్థానుడు అయిపోయాడు, వీళ్ళ 10 మందికి కనబడ్డాడు, ఇంకా వేరే వాళ్ళకి కనబడ్డాడు, కానీ తోమా కనబడాల. తోమా కొంచెం నేను చూస్తే తప్ప నేను నమ్మను అన్నాడు. అలాంటి సందర్భంలో ప్రభు అతనికి కనబడినప్పుడు అందుకే ఏమన్నాడంటే నా దేవా నా ప్రభు అన్నాడు. ఎందుకనంటే ప్రారంభంలో వాళ్ళకున్న ఏ సందేహమైనా ఒకవేళ ఉండుంటే వీళ్ళు నిదానించి వీళ్ళు తెలుసుకోవటం వల్ల ప్రభు యొక్క ఆరోహణ సమయం వచ్చేసేటప్పటికి ప్రభు విషయంలో వాళ్ళకి ఎటువంటి అనుమానం లేదు. ఇటువంటి వాళ్ళు ఈ క్రొత్త నిబంధన రాశారు మనకి, అందులో యోహాను ఒకడు. ఇప్పుడు ఎవరైతే ఈ మాటలకు విధేయులయ్యి వాళ్ళు విశ్వసిస్తారో వాళ్ళందరికీ కూడా ప్రభువు వాళ్ళ విషయంలో ఎలాగ ప్రత్యక్షమై పనిచేసాడో మన విషయంలో కూడా వాక్యానుసారంగా అలా ప్రత్యక్షమై పనిచేస్తుంటాడు. అందుకే జీవము గల వాక్యము అన్నాడు. మనం ఇది చదువుతుంటే యేసుక్రీస్తు ప్రభువుని చూస్తున్నట్టే, మనం యేసుక్రీస్తు ప్రభుతో మాట్లాడుతున్నట్టే. ఆయన 3.5 సంవత్సరాల భూమి మీద ఈ పరిచర్య ఏదైతే ఉందో దానికి, అంటే అక్కడ ఆయనకున్న వ్యక్తిత్వానికి, గ్రంథంలో మనకు కనబడుచున్న ఆయన వ్యక్తిత్వానికి ఏమాత్రం మార్పు లేదు. అందుకే హెబ్రీ గ్రంథంలో అంటే నిన్న నేడు నిరంతరము ఆయన ఒకే రీతిగా ఉన్నాడు. సో యోహాను అంటున్నాడు, నిదానించి మేము కొనుక్కున్నాం, మేము తొందరపడి చేయలేదు, మాకు ఎన్నో రుజువులు ఉన్నాయి, మా హృదయం పూర్తిగా విశ్వసించింది, మా మనసు పూర్తిగా ఆయన వైపు తిరిగిపోయింది, ఆయన కాదనే కారణం మా దగ్గర లేదు, మా చేతులు దేన్ని తాకి చూచెనో. అంటే వాళ్ళు దేన్ని తాకారంటే జీవవాక్యమును తాకారు, అంటే దేవుణ్ణి తాకారు వాళ్ళు మేము తాకాము అని చెప్తున్నప్పుడు మీరు విశ్వసిస్తే మీరు తాకనవసరం లేదు అంటున్నాడు. అందుకు చెప్తున్నాడు ఈ మాట.